స్పోర్ట్స్ ఈవెంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడుగుతారో చూద్దాం. జాతీయ క్రీడా పురస్కారాలలో ఖేల్ రత్న 2023 ఏ క్రీడాకారులకు వచ్చింది అని అంటారు. సో అప్పుడు మనం ఏమనాలి? చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్. తర్వాత ఈ ఖేల్ రత్న ఏ క్రీడలకు వచ్చింది అని అంటారు. అని అంటే వీళ్ళు ఎందులో అని అంటే బ్యాడ్మింటన్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సాత్విక్ సాయిరాజ్ ఏ స్టేట్కి చెందినవారు అడిగారనుకో, ఆంధ్రప్రదేశ్కి. అదేవిధంగా తర్వాత చిరాగ్ శెట్టి ఏ స్టేట్కి చెందినవాడు అని అంటే మహారాష్ట్రకి సంబంధించిన వారు. సో మహారాష్ట్రకి చిరాగ్ శెట్టి. ఇది ఒక క్వశ్చను. నెక్స్ట్ అంటే ఇది మనకు ఖేల్ రత్న గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అదేవిధంగా అర్జున అవార్డీస్ అంటే వీళ్ళు ముగ్గురు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కాబట్టి ఇంకా చాలామంది ఇచ్చారు అర్జున అవార్డ్స్, 26 మందికి ఇచ్చారు. కానీ ఈ ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకుంటున్నాం. ఈషా సింగ్. సో ఈషా సింగ్కి అర్జున అవార్డు వచ్చింది. హుసాముద్దీన్కి అర్జున అవార్డు వచ్చింది. తర్వాత అజయ్కి అర్జున అవార్డు వచ్చింది. అంటే ఈ తెలుగు వాళ్ళు. సో ఇప్పుడు ఈ ఈషా సింగ్ ఏ స్పోర్ట్స్లో ఏమే అంటే ఈషా సింగ్ తెలంగాణకు సంబంధించినవా. తర్వాత ఎందులో అని అంటే షూటింగ్ అన్నట్టు. ఈషా సింగ్ దేనికి అంటే షూటింగ్. అదేవిధంగా హుసాముద్దీన్. సో హుసాముద్దీన్ ఎక్కడ? తెలంగాణ. హుసాముద్దీన్ తెలంగాణ క్రీడాకారుడు. తర్వాత అతను ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వాడు అని అంటే బాక్సింగ్. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. షూటరు ఈషా సింగ్, బాక్సర్ హుసాముద్దీన్. అదేవిధంగా అజయ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు అజయ్ కుమార్ రెడ్డి. సో అందులో క్రికెట్ కేటగిరీలో. సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి శాసనసభలో వేడి జరిగింది. సో ఇక్కడ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014-15లో ప్రభుత్వ అప్పులు 72,658 కోట్లు అయితే ఇప్పుడు 6,71,757 కోట్లు ఇప్పుడు. సో ఇది దారుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని అంటున్నారు. 2014-15లో రాష్ట్ర ఖజానాలో 300 రోజులు నిధులు ఉండేవి. అది ఇప్పుడు 2022-23 నాటికి 33 రోజులకు తగ్గిపోయింది అన్నట్టు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, సో 2023 సంవత్సరానికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ జాతీయ పురస్కారాన్ని ప్రకటించింది. ఇందులో 26 మందికి అర్జున అవార్డు, ఉత్తమ కోచ్కి ద్రోణాచార్య అవార్డు, రెగ్యులర్లో 5గురికి వచ్చింది, లైఫ్ టైంలో 3గురికి వచ్చింది. సో ఇక్కడ జనవరి 9న రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలు అందజేస్తారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఖేల్ రత్న అవార్డుకి మెడల్ ప్లస్ ఎంత ప్రశంసాపత్రంతో పాటు ఎంత వస్తుంది అని అంటే 25 లక్షలు. సో హైయెస్ట్ ఏది అని అంటే గుర్తుపెట్టుకోవాలి ఖేల్ రత్న. దాని తర్వాత అర్జున విజేతలకు 15 లక్షలు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఖేల్ రత్న అని గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి. తర్వాత ద్రోణాచార్య అవార్డులకు కూడా 15 లక్షలు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి. ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులకి 10 లక్షలు. సో ఈ విధంగా మనకు. సో ఇక్కడ వీళ్ళు చైనాలో జరిగినటువంటి ఏషియా క్రీడల్లో వీళ్ళిద్దరూ చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్. సో వీళ్ళు స్వర్ణం అంటే గోల్డ్ సాధించారు. అదే స్విస్ ఓపెన్ సూపర్లో, ఇండోనేషియా దాంట్లో, కొరియాలో, వీటన్నిట్లలో వాళ్ళు డబుల్స్లో ట్రోఫీ దక్కించుకోవడం వలన ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్లో ఉన్నారు డబుల్స్ ర్యాంకింగ్లో. అది సృష్టించారు. అందువలన వీళ్ళకి ఖేల్ రత్న అవార్డు వచ్చింది. సో ఇక్కడ మిగతా వీళ్ళని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఖేల్ రత్న 2కి వచ్చింది, అర్జున అవార్డు 26గురికి వచ్చింది, తర్వాత ద్రోణాచార్య అవార్డు 5గురికి వచ్చింది రెగ్యులర్ కేటగిరీలో, ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైం 3గురికి వచ్చింది, తర్వాత ధ్యాన్ చంద్ అవార్డీస్ లైఫ్ టైం అచీవ్మెంట్ 3గురికి వచ్చింది, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అత్యుత్తమ యూనివర్సిటీలు 3. సో వీటికి వచ్చాయి.